కబాబ్స్ మీకు తయారు చేయడం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ చికెన్ కబాబ్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు కావాల్సిన పదార్థాలతో కలిపి చూపిస్తాను. చూడండి, ఇవి స్టిక్‌తో చేసిన చికెన్ కబాబ్స్. చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా 5 స్టార్ హోటల్‌లో దొరికే మనకు కబాబ్స్ లాగా ఉంటాయి. ఇవి కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెను పావు కిలో తీసుకోవాలి. ఇప్పుడు బోన్‌లెస్ చికెన్‌ని పావు కిలో ఒక బౌల్‌లో వేసుకొని, ఎంత చిన్నగా మీకు ముందుగా మనం కైమా కొట్టించుకుంటే చాలా మంచిది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని చికెన్ని కైమా అయితే మనకి ఈజీగా అయిపోద్ది. కొంచెం పుదీనా, ఆనియన్స్ ఫ్రై చేసినవి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసి వేసుకోవాలి. బటరు కొంచెం వేడి చేసి వేసుకోవాలి. ఎందుకంటే వేడి చేయాలి, ఇప్పుడు చికెన్లో కలిసిపోవాలి మొత్తం. తగినంత కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా కారం వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని, చికెన్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ ఇది. ధనియాలు, జీలకర్ర కొంచెం చేయించిన ధనియా పౌడర్ ఇది వేసుకొని, మనం ఒక ఎగ్ దీంట్లో పగలగొట్టుకోవాలి. ఎగ్ ఎందుకంటే మనకి చికెన్ కాల్చేటప్పుడు కొంచెం బటరు ఎగ్ వేస్తే మనకి కాల్చి తినేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇవన్నీ వేసి కొంచెం చూడండి, అన్నీ వేసాను కదా. గరం మసాలా పౌడరు లాస్ట్లో వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ అని ఉంటుంది, ఆ పౌడర్ వేసుకుంటే దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసినాక చికెన్ మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్స్ ఇవన్నీ బాగా కలుపుకొని చూడండి, మొత్తం చికెన్ అంతా కలిసిపోయింది కదా. బటర్ ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయం కాబట్టి, కాలుస్తాం కాబట్టి, మనం కాల్చేటప్పుడు లోన బటర్ ఉంటే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంటుంది. చూడండి, మొత్తం కలిపేసాను కదా. ఇది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందుకే ముందు నేను ఏం చెప్పానంటే, కైమా అయితే చాలా ఈజీగా మనం మిక్సీ అయిపోద్ది. ముక్కలుగా ఉంటే కొంచెం కష్టం అవుతుంది కదా. చూడండి, మెత్తగా మిక్సీ అయిపోయింది కదా. ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కొంచెం ఫ్రై చేసి నేను వేసాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. చాలా ఈ చెక్కతో సరిపోద్ది, మనకి రసం బాగా వచ్చింది కాబట్టి ఒక నిమ్మ చెక్క అయితే సరిపోద్ది. ఇవి పిక్కలు లేకుండా ఉండాలి. పిక్కలు ఎక్కడ ఉంటే తీసి పడేయాలి, లేదంటే మనకి తినేటప్పుడు చేదుగా ఉంటుంది. ఇది బాగా కలుపుకొని, మనం బటర్ వేసాం కాబట్టి చేతికి కూడా అంటకుండా, ఇది కబాబు మసాలా మెయిన్. దీనికి కబాబు మసాలాతో చేస్తే మనకు అనుకున్న టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. మనం ఫ్రై చేసే ముందు కబాబు మసాలా వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఈ మసాలా అంతా కలిపేలా ఇలా కలుపుకున్నాం. ఇది ఇట్లాంటి స్టిక్స్ తీసుకొని మనం ఈ పుల్లకి ఇప్పుడు మనం నెమ్మదిగా ఇలా అద్దుకోవాలి. లేదంటే మీరు ఇట్లాంటి దొరకకపోతే చిన్న పుల్ల కూడా తీసుకోవచ్చు. నేను ఎందుకంటే కొంచెం పెద్దగా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి. మీరు చిన్నవి తీసుకుంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా ఒత్తుకొని పుల్లకి అంటుకునేలా ఇప్పుడు బ్రెడ్ పౌడరు పైన జల్లుకోవాలి. బ్రెడ్ పౌడరు మనకి మామూలు మోర్లో కావాలనుకుంటే బ్రెడ్ పౌడర్ దొరుకుతుంది, లేదంటే ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి, నేను తయారు చేసి పక్కన పెట్టుకున్నాను కదా. చక్కగా పుల్లకి అత్తుకున్నాయి కదా. ఇవి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కొంచెం పెద్ద పాన్ పెట్టుకోవాలి, ఎందుకంటే పొడుగ్గా ఉన్నాయి కాబట్టి. అదే చిన్నవిగా చేసుకోవాలనుకుంటే చిన్న పాన్లో కూడా కాల్చుకోవచ్చు, కొంచెం తొందరగా అయిపోతాయి అనేసి. చూడండి, పెద్ద పాన్ పెట్టుకోవాలి ఇలాగా. ఇది బాగా హీట్ ఎక్కాలి. ఈ పాను బాగా హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయగానే మనకి వేడెక్కిపోద్ది. ఆయిల్ వేసి పాన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను కదా. ఇలాగా పాన్ మొత్తం కలిసేలా ఆయిల్ రాసుకోవాలి. బాగా హీట్ ఎక్కే వరకు ఇలా ఉంచి, ఇది హీట్ ఎక్కినాక పెట్టాలి, లేదంటే మనం పెట్టిన వెంటనే అంటుకుంటుంది.
చూడండి ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా ఈజీగా మనకి ఫ్రై అవుతాయి. సిమ్లో కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అంటే పెద్దవి కాబట్టి ఒక 5 సరిపోయేవి. అది చిన్నగా ఉంటే కొంచెం ఎక్కువగా పడుతుంది. దీనిపైన ఇప్పుడు ఆయిల్ మనం వేసుకుంటే చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే చికెన్ కబాబ్స్ మనకి చాలా టేస్టీగా 5 స్టార్ హోటల్లో దొరికే కబాబ్స్ లాగా మనం ఇవి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు చుట్టూ తిప్పుతూ ఉండాలి. చూడండి ఎలాగ కాలుతున్నాయి కదా. నెమ్మదిగా కాల్చుకుంటే లోన చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫాస్ట్గా అయిపోతే బయట మాడిపోయి లోన కాలకుండా ఉంటుంది. ఇలా కాల్చుతూ మనకి వేసిన బటరు బయటకు వస్తుంది. మనం బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. చూడండి ఎంత చక్కగా బటర్ కూడా బయటకు వచ్చేటట్టు కనిపిస్తుంది కదా. ఎంతో టేస్టీగా హోటల్లో దొరికే కబాబ్స్ రెడీ అయిపోయేవి. ఇప్పుడు మరి కొంచెం చిన్నవిగా చేసి నేను ఎక్కువగా కాల్చుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చికెన్ కబాబ్స్ రెడీ అయిపోతాయి. ఎంత టేస్టీగా ఉండే కబాబ్స్ రెడీగా ఉంటాయి. అదే చిన్నగా అయితే మనం చాలా టైం పడుతుంది. ఇలా పొడుగ్గా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. ఈ వీడియో కానీ నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.